తాడిపత్రి ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్. కాలంతో పాటు ఫ్యాక్షన్ కనుమరుగై ఇప్పుడు తాడిపత్రి చరిత్రలో మరో శకం మొదలైంది. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రస్తుతం తాడిపత్రి అగ్రస్థానంలో ఉంది. కానీ తాడిపత్రిలో మారింది ఏదైనా ఉందంటే అది జేసీ ఫ్యామిలీ రాజకీయం. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న మోటు రాజకీయాలు టీడీపీకి చేట్ చేసేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీ పాలిటిక్స్ మిస్ఫైర్ అయితే టీడీపీకి మైనస్ అవుతుందని, వైసీపీకి ప్లస్ అవుతుందని తెలుగు తమ్ముళ్ళు భయాందోళన చెందుతున్నారు. ఇంతకీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అంతలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. దేశభక్తుల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జేసీ బ్రదర్స్ 45 ఏళ్లుగా తాడిపత్రి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేసేవారు. అన్నకు అండదండగా ప్రభాకర్ రెడ్డి నిలిచేవారు. దివాకర్ రెడ్డి వయోభారంతో రాజకీయాల నుంచి దూరం జరిగారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇంకా చురుగ్గానే రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉండగా ఆయన వారసుడు అస్మిత్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రభాకర్ రెడ్డి మాత్రం తన మార్క్ రాజకీయాలను మారడం లేదు. అధికారులు, రాజకీయ ప్రత్యర్థులతో ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, వాడుతున్న భాష టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సింది పోయి సహనం కోల్పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరిస్తే అది ప్రజల్లో సానుభూతిగా మారుతుందని, తద్వారా వైసీపీ బలపడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం వెనుక ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉందనే విమర్శలున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డిని అడ్డుకోవడంతో ఆయన పట్ల తాడిపత్రిలో సానుభూతి పెరుగుతుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. మేం మొదలు పెడితే తట్టుకోలేరు, నీ అంతు చూస్తా అంటూ జేసీ చేసే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతోనే తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగురవేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా వీస్తే ఒక్క తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది. టీడీపీ అధిష్టానం మేరకు నిత్యం ప్రజలతో మమేకమై వైసీపీని ఎదిరించి నిలబడ్డారు. వైసీపీ హయాంలో ఎక్కువ కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. కోవిడ్ సమయంలో జైలు జీవితం గడిపారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి ప్రాంతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో జేసీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఫిర్యాదు పోలీసులకు అందింది. దీంతో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. దీనిపై జేసీ తీవ్రంగా మండిపడ్డారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని, ఆయన వచ్చిన తరువాత తాడిపత్రిలో క్రైమ్ రేటు తగ్గలేదని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ నేత కావడంతో ఇప్పుడు ఈ టాపిక్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలోనూ, బీజేపీ మహిళా నేతల వ్యవహారంలోనూ ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. టీడీపీ అధికారంలో లేనప్పుడు ధైర్యంగా నిలబడి పార్టీకి అండగా నిలిచి మేలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఆయన కొంచెం శాంతిగా ఉండాలని, భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.